హాయ్ ఆల్. ఏపీలో మహిళలందరికీ ఫ్రీ బస్సెస్ కదా. వాళ్ళైతే ఆధార్ కార్డ్ హార్డ్ కాపీ లేదా పాన్ కార్డ్ హార్డ్ కాపీ చూపిస్తేనే యాక్సెప్ట్ చేస్తున్నారు కండక్టర్స్. మొబైల్స్లో సాఫ్ట్ కాపీ చూపిస్తే ఏదర్ ఆధార్ పాన్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. యాక్సెప్ట్ చేయాల్సింది పోగా వాళ్ళపైన అరుస్తున్నారు. వాళ్ళతోనే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. మీకు నచ్చినోడికి కంప్లైంట్ ఇచ్చుకొని మాకు ఏ భయం లేదు అని. ఈ గవర్నమెంట్ రూల్ పాస్ చేసింది కదా, సాఫ్ట్ కాపీస్ కూడా యాక్సెప్ట్ చేయాలని. చేయడానికి మీకు ఏమైంది ప్రాబ్లము? మీరు ఏమైనా డబ్బులు కడుతున్నారా మా తరపున? గవర్నమెంటే కదా అంతా బేర్ చేస్తుంది. మరి మీకేమొచ్చింది ప్రాబ్లం? గవర్నమెంటే రూల్ పాస్ చేసినప్పుడు ఫాలో అవ్వడానికి మీకేమైంది? ఈరోజు నేను బస్ ఎక్కి ఒక ఆధార్ కార్డు నేను మొబైల్లో చూపిస్తే దానికి ఆమె అయితే ఏమ్మా బరువా మీకు హార్డ్ కాపీ మొయ్యలేరా, తెచ్చుకోలేరా అని అంటున్నారు. చేయకపోగా ఇంకా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఎలాంటి మళ్ళీ ఇంకోటి దట్టు ఫ్రీ బస్సెస్ అని చెప్పి మరీ ఘోరంగా ఈ డ్రైవర్స్ అయితే ఆపట్లేదు. ఖాళీగా బస్సెస్ వెళ్తున్నాయి, ఆపట్లేదు. లైక్ మన ట్రైన్ చూడండి, కంపార్ట్మెంట్స్ బ్యాక్ టు బ్యాక్ ఎలా ఉంటాయో అలాగా బస్సెస్ వచ్చేస్తున్నాయి ఒకేసారి, బట్ ఆపట్లేదు. ఏదో ఒక బస్సు వస్తుంది, ఏమైనా ఆపమని అడిగితే సైకిల్ చేస్తారు, వెనక బస్సు వస్తుంది. మరి నువ్వు ముందు ఖాళీగా వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారు ఎక్కించుకోకుండానా? మీకు శాలరీలు అందుకే ఇస్తున్నారు. ఫ్రీ బస్సెస్ అని మరీ ఘోరంగా ట్రీట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే స్కూల్స్ కాలేజెస్ అందరూ పెట్టేశారు. ఇంకా ఎక్కువ కొంచెం బస్సెస్ అయితే రష్గానే ఉంటాయి, బట్ ఆ టైంలో కూడా ఆపట్లేదు, ఖాళీగా వెళ్తున్నాయి. ఈ ఇష్యూ నేనే కాదు, చాలామంది ఫేస్ చేస్తున్నారు. ఫేస్ చేసిన వాళ్ళందరూ ఒక లైక్ కొట్టండి. ఇదైతే ఎవరైనా మీరు డిపార్ట్మెంట్స్ ఆర్టీసీ డిపార్ట్మెంట్కి రిలేటెడ్ ఎవరైనా మాత్రం ఈ వీడియోని చూస్తే కాస్త స్పందించండి. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఈ ఇష్యూ మేమే కాదు, చాలామంది ఫేస్ చేస్తున్నారు రోజు. మెయిన్లీ కాలేజెస్కి వెళ్ళిన వాళ్ళు, ఆఫీసెస్కి వెళ్ళిన వాళ్ళు. ఇప్పుడు మా బాధ మీకు అర్థమైందో అనుకుంటున్నాను. రూల్ ఉంది కదా.